హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్లీ బ్రదర్స్ హోమ్ కుకింగ్. ఈరోజు వీడియో రెసిపీ కాదండి. ఇదిగోండి, మా అన్నయ్య అయితే పిల్లలు ఆడుకోవడానికని ఇవి బుక్ చేశాడనమాట. సో ఇవి మొత్తం మా హస్బెండ్ ఫిట్టింగ్ చేస్తున్నారనమాట. ఇవేంటి, జారుడు బల్ల, ఉయ్యాల ఇవన్నీ వచ్చాయండి. ఎన్ని బొమ్మలు ఉన్నా సరే పిల్లలు ఇంట్లో ఉన్న గిన్నెలతోనే ఆడతారు, మన కిచెన్లోనే ఉంటారు. మా ఇంట్లో అయితే మినీ పార్కే ఉందండి. ఇవే కాదు, ఇంకా బాల్స్ ఉన్నాయి, సైకిల్స్ ఉన్నాయి, మొత్తం ఇంకా బోల్డ్ అని బొమ్మలు అయితే ఉన్నాయండి. ఎన్ని ఉన్నా సరే పిల్లలు మాత్రం కిచెన్లోనే ఉంటారు, మన బుర్రలే తింటారు. సో మొత్తానికైతే ఇది ఇలాగ ఫిక్స్ చేయాలన్నమాట. మొత్తం అన్ని టూల్స్, స్క్రూలు అన్నీ దాంట్లోనే వచ్చేసాయండి. మొత్తానికి ఇప్పుడైతే మేము ఇది బిగించేటప్పుడు నైట్ 11:30 అయ్యింది. పొద్దున్నంతా మా హస్బెండ్ ఉండరు. మా హస్బెండ్ వచ్చినప్పుడు బిగించడానికి పిల్లలు పడుకోరు. వాళ్ళు పడుకోకుండా మనం ఏదైనా పని చేసామంటే మాత్రం అది పనిలా ఉండదన్నమాట, డబల్ పని అవుతుంది అనమాట. సో అందుకనే ముందు వాళ్ళకి భోజనం పెట్టేసి వాళ్ళని పడుకోబెట్టేసి నేను ఇంట్లో పని అంతా చేసుకొని ప్రశాంతంగా కూర్చొని మొత్తం ఇలా ఫిట్ చేస్తున్నారనమాట. మధ్యలో నేను అక్కడక్కడ హెల్ప్ చేశాను. సో ఇది ఇంకా మీ ఇంట్లో పిల్లలు ఉండి మీరు కూడా ఇలాంటి పాటలే పడితే కనుక కింద కామెంట్ సెక్షన్లో చేయండి. వాళ్ళతో మీరు ఎలా పడుతున్నారో మీ విలువైన కామెంట్స్ నాకు పెట్టండి, సలహాలు కూడా పెట్టండి. మా పిల్లలు అయితే మాత్రం ఇద్దరు అసలు నా బుర్ర ఇలా అలా తినరనమాట. ఇంట్లో ఏది తీయొద్దంటే అదే తీస్తారు, ఏది చేయొద్దంటే అదే చేస్తారనమాట. కానీ పిల్లలు కదండి, అల్లరి పిల్లలు కాకపోతే ఇంకెవరు చేస్తారు, మనం చేస్తామా? సో మొత్తానికి ఇలా ఉందన్నమాట. ఇల్లులా ఉండదు, ఒక మినీ పార్క్లా ఉంటుంది. కానీ ఆ పార్కులో పిల్లలు ఆడరు. ఏం చేస్తాం, తప్పదు. కానీ మనం కొంటూనే ఉండాలి, వాళ్ళు గిన్నెలతో ఆడుతూనే ఉండాలన్నమాట. సో ఇదండి వీడియో, చూడండి. దీని లింక్ మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, కామెంట్ చేయండి. సో మొత్తానికి ఇలా అయితే ప్రిపేర్ చేసేసామండి. మీకు ఫైనల్ అవుట్పుట్ నేను చూపిస్తాను, ఫొటోస్ కూడా పెడతాను, చూసేయండి. మీకు మన ఛానల్లో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఏవైనా రెసిపీస్ వీడియోస్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కూడా పెడతాను. మా పిల్లల గురించి కూడా అప్పుడప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాను. సో చూసి కామెంట్ చేసేసేయండి. మొత్తానికి ఇవి మా పాటలు అనమాట. మా హస్బెండ్ అయితే ఫిట్ చేస్తున్నారు. ఇంతకీ మీరేం చేస్తున్నారు? మ్యాక్సిమం ఈ టైంలో అయితే అందరూ పడుకొని శుభ్రంగా ఉంటారు. మేమే దయ్యాలు తిరిగే టైంలో ఇలాంటి పనులు చేస్తున్నాం అనమాట. సో చూసి మాకు మాత్రం కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మొత్తానికి ఇదిగోండి, నెమ్మదిగా జారుడు బల్ల అయితే ఫిక్స్ చేసేసారు మా హస్బెండ్. నెక్స్ట్ పేపర్ చూస్తున్నారనమాట, చేస్తున్నారు ఎక్కడెక్కడ ఏం పెట్టాలి అని. ఇంకోండి ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఉయ్యాలు బిగిస్తున్నారనమాట. ఈ ఉయ్యాలు బిగించాం కానీ పిల్లలు అయితే ఇద్దరు అదే ఊగుతామంటున్నారండి. అస్సలు బిగించిన తర్వాత చూసాం కదా, అదే ఈ బాల్స్ ఏమో, ఈ వాలీబాల్ ఏమో ఉంచి ఎవరు అసలు ఇద్దరు ఆడట్లేదు. సో అది పీకేసి పక్కన పడేసాను అనమాట నేను. ఎందుకంటే ఆ బాల్ ఇసురు కొడితే ఎటు వెళ్తుందో తెలీదు. మాకు ఇంటి బయట కొంచెం బాల్కనీలా ఉంటుంది, అక్కడ పెట్టేశాను. మొత్తానికి ఫైనల్ అవుట్పుట్ ఇదండి. ఇదిగోండి, మాకు బయట చెప్పాను కదా కొంచెం స్పేస్ ఎక్కువ ఉంటుందని, సో అక్కడ ఫిట్ చేసామన్నమాట. పిల్లలు పొద్దున్న లెగ్గానే మొదలు పెట్టేశారనమాట. చిన్న బాబేమో ఉయ్యాలుగుతున్నాడు, పెద్ద బాబేమో జారుడు బల్ల ఆడేసుకుంటున్నాడు. వాళ్ళ ఆట ఎంతసేపు ఉండదండి, జస్ట్ 5 minutes మాత్రమే. సో ఇది ఈరోజు వీడియో చూసారు కదా. అందరికీ నచ్చితే లైక్ చేయండి. దీని లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, కామెంట్ చేయండి.